ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలండి. మీరు సలహా ఇవ్వాలి. కాకపోతే కండిషన్ ఏంటంటే వైట్ అమౌంటు, అఫీషియల్ అమౌంటే. కండిషన్ ఏంటంటే పాన్ నంబర్ గాని, ఆధార్ నంబర్ గాని ఎక్కడ రిఫరెన్స్ ఇవ్వటానికి వీల్లేదు, ఇవ్వకూడదు. అటువంటి ఇన్వెస్ట్‌మెంట్ సోర్స్ ఏదన్నా చెప్పగలిగితే మీరు అందులో మీకొక 10% ఫీజ్ కింద మీకిస్తా. ఇది నాకొక క్లయింట్ నాకిచ్చిన ఛాలెంజ్. అన్ని రకాలుగా వెతికా. అఫీషియల్‌గా గోల్డ్ ఏమన్నా కొందామన్నా, షేర్స్ కొందామన్నా, మ్యూచువల్ ఫండ్స్ కొందామన్నా, ల్యాండ్ గానియండి, బిల్డింగ్ గానియండి, ప్రాపర్టీ గాని, ఏ రకంగా అసలు ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రతి చోట పాన్ గాని, ఆధార్ గాని, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆధారే ఎక్కువ అడుగుతున్నారు. సో, అఫీషియల్‌గా, లీగల్‌గా ఇన్వెస్ట్ చేయాలంటే పాన్ అండ్ ఆధార్ లేకుండా ఇవాళ ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు. అండ్ ఆధార్ ఇచ్చి ఇన్వెస్ట్‌మెంట్ గనక చేస్తే అది ఇండియాలో షేర్స్ అవ్వచ్చు, అబ్రాడ్‌లో షేర్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, ఎఫ్‌డి అవ్వచ్చు. ఏ రకంగా ఇన్వెస్ట్ చేసినా అది ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఎళ్ళిపోతుంది. సో, మరి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కెళ్తే వాళ్ళు ఆ సోర్స్ అడుగుతారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి సోర్స్ ఏది అని చెప్పని. మరి ఆ సోర్స్ చెప్పడానికి ఏకైక ఆధారం ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటమే. కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా లేదంటే ఇంకసలు ఖచ్చితంగా అండి. అది మీ యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీని, మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని నాకింత ఉంది ఇన్‌కమ్ అని చెప్పని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం ఏందంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవడమే. మీకు టీడీఎస్ ఉంటే అది రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికైనా, లాసెస్ ఏదైనా ఉంటే అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికైనా, మీకు ఒక ఇన్స్యూరెన్స్ పాలసీ కావాలి అన్నా, లేదా అబ్రాడ్ మీ పిల్లలు గాని ఎవరైనా అబ్రాడ్ ఎళ్ళాలంటే మీకు ఒక వీసా కావాలన్నా, ఒక ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, ఒక కార్ లోన్ కావాలి అన్నా, ఆర్ ఫ్యూచర్‌లో మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసే నోటీస్ రాకుండా ఉండాలి అన్నా, ఆర్ మీరు ఏ రకమైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా మీకు ఆధారం ఏందంటే ఐటీ రిటర్న్సే. ఆ ఐటీ రిటర్న్స్ ద్వారానే మీకు అది టాక్సబుల్ ఇన్‌కమ్ అవ్వచ్చు, అది ఎగ్జామ్టెడ్ ఇన్‌కమ్ అవ్వచ్చు, గిఫ్ట్ ద్వారా వచ్చిందవ్వచ్చు. అవి గనక మీరు డిస్క్లోజ్ చేస్తేనే మీరు భవిష్యత్తులో ఆ అమౌంట్‌తో మీరు ఎఫ్‌డీలు చేయొచ్చు, ప్రాపర్టీస్ కొనొచ్చు, షేర్స్ కొనొచ్చు, గోల్డ్ కొనొచ్చు. ఏం చేయాలన్నా అదే ఆధారం అండి. కాబట్టి ఇప్పటికి కూడా ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ ఎందుకు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళు గాని ఇంకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నాన్ ఇండివిడ్యువల్స్ ఇండివిడ్యువల్స్ బిజినెస్ లేని వాళ్ళందరికీ కూడా ఈ నెలాఖరికి లాస్ట్ డేటు. బిజినెస్ ఉన్న వాళ్ళకైతే ఆగస్ట్ 31, టాక్స్ ఆడిట్స్ వాళ్ళకైతే సెప్టెంబర్. అందరూ ఖచ్చితంగా ఫైల్ చేయండి. మంచి సీఏని కన్సల్ట్ అయ్యి ఫైల్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉన్నంత వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి. ఆల్ ది బెస్ట్.